మీరేమైనా అడుగుతారో నేను చెప్పాలనా? రావడానికి కారణాలు ఎన్నికల సమయంలో మరి రావడం పైన పార్టీ బాగా కనిపిస్తున్నారు, దానిపైన మీరు ఏం మాట్లాడుతారు? రాయదుర్గము నేను ఎక్కడున్నా కానీ నా గుండెలో ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు అది చెప్పలేని అనుబంధం. కానీ మహాభారతంలో వనవాసము అజ్ఞాతవాసం గురించి విన్నాము. అట కొన్ని కారణాల వల్ల గత 4.5 సంవత్సరాలు నేను ఇక్కడ రాలేకపోయినాను. సో ఇప్పటికీ మా మిత్రులు, సోదరులు, ఆత్మీయులు అందరూ రమ్మని చెప్పి పిలుస్తూ ఉండేరు. సో ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తూ ఉన్నాయి. 4.5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కనుక నేను వచ్చి ఆత్మీయులందరినీ కలిసి పోవాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. సో రాజకీయ ఉద్దేశాలు ఏం లేవు. సో ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా. కానీ మా వాళ్ళందరికీ కూడా నేను వచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి కోరినారు కనుక వారి కోరిక మేర నేను రావటం జరిగింది. అధిష్టానం సీట్ కేటాయిస్తే మీరు ఎక్కడి నుండి విల్లింగ్లో ఉన్నారు పోటీ చేయడానికి? తెలుగుదేశం పార్టీలో ఉండే గొప్పతనం ఏంటంటే డిసిప్లిన్ ఉంటుందండి. ఇప్పుడు గతంలో లాస్ట్ 14-15 రోజుల ముందు నా సీట్ లేదు, ఒక బీసీకి ఇవ్వాలా అని చెప్తే గౌరవంగా నేను తల ఉంచి అధిష్టానం ఏం చెప్పిందో ఆ విధంగా నేను చేశాను. సో అదేవిధంగా అధిష్టానం ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ అందరము మేము దాన్ని శిరసా వహిస్తాము. అది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉండే గొప్పతనం. సో ఇప్పుడు నేను ఏ రాజకీయము లేకపోతే సీటు అని చెప్పి నేనేం మాట్లాడుతలేదు. కేవలం రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే ఆత్మీయులందరితో కలిసేదానికి వచ్చినాను. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఒక మనస్సు తృప్తితో ఈరోజు నాకు ఉంది. దీపక్ రెడ్డి వర్గం అంటూ రాయదుర్గంలో సపరేట్గా ఉంది. చాలా వరకు బయట కూడా టాక్ మాకు దీపక్ రెడ్డి వస్తున్నాడని వర్గం పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా మీరు ఏమి ఆశిస్తున్నారు? దీపక్ రెడ్డి వర్గం అనేది కాదు, అంతా తెలుగుదేశం వర్గమే. కానీ దీపక్ రెడ్డికి ఆత్మీయులు. సో వర్గం కాదు, అది నా కుటుంబ సభ్యులు, నా వాళ్ళు అని నేను అనుకునేవాళ్ళు. సో వారు ఇప్పటికి కూడా 4.5 సంవత్సరాల నుంచి నేను ఫోన్ ఎత్తుకోకపోయినా ఈడకి రాకపోయినా నా వర్గము అని అంటున్నారు అని అంటే వారు చూపించిన ప్రేమకి నేను జీవితాంతరం రుణపడి ఉంటాను. అది నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. అదొక బాధ్యతలాగా నేను భావిస్తున్నాను. సో పార్టీ ఏమి చెప్పినా, రాబోయే రోజుల్లో ఏమి జరిగినా కానీ పార్టీ ఆదేశాల ప్రకారము అందరం పనిచేసేదానికి రెడీగా ఉన్నాము. అందరి ధ్యేయం ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలా అనే ధ్యేయంతో తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ అదే ధ్యేయంతో ఉండరు. అంటే ఇప్పుడు కాళ శ్రీనివాసులు గారు వైసీపీ వాళ్ళ అభ్యర్థులందరినీ మార్చుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వైఎస్ఆర్ పార్టీ మీరు చూస్తే 175కు 175 గెలుస్తామని చెప్పి గంభీరంగా ఒక సైడ్ మాట్లాడుతున్నారు. వేరే దగ్గర వాళ్ళ ఉండే క్యాండిడేట్స్ని మార్చడము, కొందరిని డ్రాప్ చేయడం జరిగింది. సో ఈరోజు వైఎస్ఆర్ పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో దాన్ని బట్టే మనం ఒక అంచనాకు రావచ్చు. సో వాళ్ళు చేసిన మార్పులు చేర్పుల వల్ల సామాజిక మార్పులు, కులాలు ఇవన్నీ కూడా చూసుకొని మార్పులు రాజకీయంలో వేరే వాళ్ళు కౌంటర్ స్ట్రాటజీస్ కూడా వేరే పార్టీలు కూడా అదేవిధంగా చేస్తారు అని చెప్పి అది రాజకీయ సూత్రమే. సో ఖచ్చితంగా మార్పులు చేర్పులు కనపడుతూ ఉన్నాయి అక్రాస్ ద స్టేట్. అది మాత్రం మనం అందరం అంగీకరించాల్సిందే. ఎందుకంటే వారు ఒక ఎత్తుగడ వేసినప్పుడు దానికి కౌంటర్ ఎత్తుగడ ప్రతిపక్ష పార్టీలు కూడా వేస్తాయి. సో ఇది రాజకీయంలో సహజమే. రాష్ట్రంలో తీదేప విజయ అవకాశాల గురించి ఎట్లా ఉండబోతుంది ప్రజలు నాడి గురించి? వాస్తవంగా లోకేష్ గారితో పాటు పాదయాత్రలో నేను అన్ని రోజులు ఉండటం జరిగింది, కొన్ని రోజులు తప్ప. ఎక్కడికి పోయినా కానీ
ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. సో కానీ ఈ ప్రభుత్వము ఏ విధంగా ఈ ప్రజల కష్టాలు పట్టించుకునేది కూడా లేదు. ఎందుకంటే 5,000 పైగా రిటర్న్ కంప్లైంట్స్ మేము రిసీవ్ చేసుకొని ప్రతిరోజు సోషల్ మీడియాలో పెడుతుంటే ఒక్కరోజు కూడా ఈ సమస్యలు ఈ పలాని ఊర్లో అన్నారా, ఇది మేము తీర్చినాము అని చెప్పిన పరిస్థితిలో లేరు. ఎంతసేపు లోకేష్ గారిని తిడతామో తెలుగుదేశం తిడతామో తప్ప సమస్యల గురించి మాట్లాడలేదు. ప్రతిరోజు మేము ఇదిగో ఈరోజు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీడియాలో చెప్తున్నప్పుడు అది ఈ వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి, అది ప్రజలు ఈరోజు అర్థం చేసుకున్నారు. సో వైఎస్ఆర్ పార్టీ మునిగిపోయే నావా అని చెప్పి మనకి క్లియర్గా కనపడతా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ప్రజలందరి నోటి నుంచి ఒకటే నినాదం వినపడతా ఉంది, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఎక్కడికి పోయినా అదే వినపడుతుంది. కాళ శ్రీనివాసులు గారికి అభ్యర్థిగా నియమిస్తే మీరు వచ్చి ఆయన సపోర్ట్ చేస్తారా ఏంటి, దాని సమాచారం? కాళ శ్రీనివాసులు గారు నన్ను రమ్మని చెప్పి ఆయన అభ్యర్థి అయి పిలిస్తే ఖచ్చితంగా వచ్చి నేను చేస్తాను. కానీ ఈరోజు ప్రెస్లో కూడా ఒకటి చెప్పాలి, మన ప్రభుత్వము దిగిపోయి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3.5 సంవత్సరాలు నేను ఎమ్మెల్సీగా నాకు ప్రోటోకాల్ రాయదుర్గంలో ఉండింది. అంటే ఇక్కడ కాపు రామచంద్రారెడ్డికి ఈక్వలెంట్ ప్రోటోకాల్ నాకు ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఈడకి రాలేని పరిస్థితి ఉండింది కనుక రాజకీయాల్లో ఉండే స్వార్థాలు మంచిది కాదు. ఎందుకు అని అంటే ఆ అధికారము మనకి ప్రజల నుంచే వచ్చింది. సో ఆ అధికారము ప్రజల కోసం వాడి ఉండాలి. కానీ వాడి ఉండలేని పరిస్థితి వచ్చింది అని అంటే అది దేనికోసం వచ్చిందో ఒకసారి అందరు గమనించాలా. మనం పెద్ద మనసుతో ముందుకు పోవాలా. మన కార్యకర్తల్ని మన పార్టీ వాళ్ళని కాపాడుకునే విధంగా ముందుకు పోయేది మంచిది అని చెప్పి నా అభిప్రాయం నేను తెలుపుకుంటున్నాను. ఇది ఏ ఒక్కరిని నేను చెడ్డగా అంటులేదు. అటువంటి సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఇది మాత్రం ఖచ్చితంగా ఈరోజు నేను తెలపాలనుకుంటున్నాను. ఓకే సార్.